ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం చూస్తున్నాం, ఎంతోమంది నడుము నొప్పి సమస్యతో బాధపడుతూ ఉన్నాం. బ్యాక్ పెయిన్. మనం నడిచేటువంటి విధానంలో జరుగుతున్నటువంటి మార్పులు, లోపాల వల్ల, మరియు రోడ్లపైన వెళ్తున్నప్పుడు కార్లు, బైకులు లాంగ్ టైం స్టాండింగ్ పొజిషన్లో నిలబడడం, ఏ కారణమైనా కావచ్చు, ఈరోజు నడుము నొప్పితో బాధపడే వారి సంఖ్య చాలా పెరిగింది. ఇలాంటి సందర్భంలో నడుము నొప్పులు తగ్గించడానికి చాలా ఉపయోగపడేటువంటి ఆసనం ఈరోజు మనం చూద్దాం. అదే ఉష్ట్రాసనం. ఉష్ట్రము అనగా ఒంటె. ఆసనం యొక్క రూపము ఒంటె యొక్క ఆకారాన్ని పోలి ఉంటుంది కాబట్టి దీనిని ఉష్ట్రాసనము, క్యామెల్ పోజ్ అని అంటాం. ఈ ఆసనం ఏ విధంగా వేయాలో ముందుగా చూద్దాం. దండాసనంలో కూర్చోవాలి. ఆ తర్వాత నెమ్మదిగా కుడికాలి యొక్క మోకాలిని వచ్చి వెనుక వైపున తీసుకోవాలి. ఆ తర్వాత ఎడమ కాలి యొక్క మోకాలిని కూడా వచ్చి వెనుక వైపున ఉంచాలి. ఇప్పుడు రెండు చేతులను మోకాళ్ళ పైన ఉంచడం, దీనిని వజ్రాసనము అని అంటాము. ఇక్కడి నుండి మోకాళ్ళ పైన నిలబడాలి. ఆ తర్వాత రెండు చేతులను ముందు వైపున ఉంచడం. ఇప్పుడు నిదానంగా కుడి చేతిని కుడి కాలి యొక్క మడిమ పైన, ఎడమ చేతిని ఎడమ కాలి యొక్క మడిమ పైన ఉంచాలి. నెమ్మదిగా తల భాగాన్ని వెనుక వైపున ఉంచాలి. మోకాళ్ళ వద్ద 90 degrees ఎల్ షేప్ ఉండేలా జాగ్రత్త పడాలి. ఛాతీ అంతా కూడా విశాలవంతం అవుతుంది. మన యొక్క తల భాగం వీలైనంత వరకు వెనుక వైపులో ఉంచండి. శ్వాస సాధారణ స్థితిలో ఉంచండి. ఉండగలిగినంత సమయం 10 సెకండ్లు లేదా అంతకంటే ఎక్కువ సాధన చేస్తూ నెమ్మదిగా సాధారణ స్థితికి రావడం కోసం తల భాగాన్ని పైకి తీసుకురావాలి. ఆ తర్వాత ఒక్కొక్కటిగా చేతులను ముందు వైపున ఉంచాలి. తిరిగి వజ్రాసనంలోకి రావాలి. ఇప్పుడు కుడి కాలిని ముందుకు చాచి, ఆ తర్వాత ఎడమ కాలిని కూడా ముందుకు చాచి, ఈ విధంగా మళ్ళీ దండాసనంలోకి రావడం. ఉష్ట్రాసనం వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు. ఈ ఆసనం చేయడం వల్ల ఛాతీ చాలా విశాలవంతం అవుతుంది. దీనివల్ల మన యొక్క లంగ్స్ కెపాసిటీ ఇంప్రూవ్ అవడానికి ఉపయోగపడుతుంది. అనేక శ్వాసకోశ వ్యాధులన్నింటినీ కూడా తగ్గిస్తుంది. మరియు మెడ నొప్పులు, నెక్ పెయిన్స్, స్పాండిలైటిస్ ఇవన్నీ తగ్గడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. థైరాయిడ్ గ్లాండ్ని యాక్టివేట్ చేస్తూ థైరాయిడ్ సమస్యలను తగ్గిస్తుంది. మరియు జీర్ణశక్తిని పెంచడానికి ఉపయోగపడుతుంది. అన్ని రకాల బ్యాక్ పెయిన్స్, లంబార్ రీజన్లో ఉన్నటువంటి బ్యాక్ పెయిన్స్ ఇవన్నీ కూడా తగ్గించబడతాయి. ధన్యవాదాలు.